సో ఇక్కడ మనకి రికార్డ్ స్టూడెంట్ డీటెయిల్స్లో ప్రెజెంట్ ఈ ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ ఫీల్డ్స్లో మ్యాండేటరీ ఉన్న వాటిని మనం కంపల్సరీ సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ద్వారా లోడ్ చేసేటప్పుడు ఆ ఫీల్డ్ అని కంపల్సరీ ఇవ్వాలి. ఈ డేటా ఇవ్వకుండా మీరు ఇన్స్పెక్టర్లో ట్రై చేసినా సరే డేటా అనేది మన ఆర్గ్లోకి ఇన్సర్ట్ అవ్వదు. సో బల్క్ డేటా ఇన్సర్ట్ చేయడానికి మనకి టూ టైప్స్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి వచ్చేసి ఒకటి సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అండి. ఇక్కడ మీరు సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఒకటి, అలాగే వర్క్ బెంచ్ అనేది ఒకటి. గుర్తుపెట్టుకోండి, సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఒకటి, ఇది సపరేటు. వర్క్ బెంచ్ అనేది సపరేట్. బట్ వర్క్ బెంచ్ అనేది సేల్స్ ఫోర్స్ సపోర్టింగ్ టూల్ కాదు, ఇది థర్డ్ పార్టీ టూల్. ఇన్ కేస్ వర్క్ బెంచ్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా దానికి సపరేట్ టీంతో రీచ్ అవ్వాలి. సో దీనికి సంబంధించి మనకు సేల్స్ ఫోర్స్ ఎటువంటి సపోర్ట్ ఇవ్వదు. సో మనం సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ చూద్దాం ఇప్పుడు. సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ మీరు ఇక్కడ ఏదైతే బ్రౌజర్లో ఉన్నారో దాంట్లో సపోజ్ క్రోమ్ అయితే క్రోమ్, ఫైర్ ఫాక్స్ అయితే ఫైర్ ఫాక్స్, ఫైర్ ఫాక్స్ ఎక్స్టెన్షన్. ఓకే, సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఫైర్ ఫాక్స్ ఎక్స్టెన్షన్ తీసుకుంటే ఇక్కడ చూడండి, సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గెట్ దిస్ ఎక్స్టెన్షన్. సో నేను దీనిపైన టిక్ చేస్తే ఓకేనా, నాకు ఆల్రెడీ ఇక్కడ రిమూవ్ ఆప్షన్ ఉందండి. రిమూవ్ అంటే ఏంటి, ఇది ఆల్రెడీ నాకు యాడ్ అయ్యి ఉంది, యాడ్ అయ్యి ఉంది కాబట్టి రిమూవ్ చేయమంటుంది. ఓకే, సో ఇప్పుడు నాకు యాడ్ అయ్యి ఎక్కడ ఉందంటే ఇక్కడ చూడండి రైట్ సైడ్, ఇది సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అండి. ఓకే, ఇది మీకు నార్మల్గా కనిపించదు. ఇప్పుడు ఈ బ్రౌజర్లో చూడండి మీకు ఎక్కడెక్కడ కనిపించదండి. కేవలం మీరు సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో లాగిన్ అయినప్పుడు మాత్రమే ఈ ఎక్స్టెన్షన్ కనిపిస్తుంది. ఓకే, ది ఎక్స్టెన్షన్. సో మీరు ఇక్కడ మీకేముంటుందంటే యాడ్ టు ఫైర్ ఫాక్స్ అని ఉంటుంది. అది క్లిక్ చేయగానే, క్లిక్ చేసిన ఒక 2-3 సెకండ్స్కి మీ సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో ఇక్కడ ఎక్స్టెన్షన్ యాడ్ అవుతుంది. సో ఇది సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్. ఓకే, జస్ట్ ఇక్కడ మీరు ఒకసారి మళ్ళీ వీడియో బ్యాక్ వెళ్ళి చూసి తెలుస్తుంది. ఇప్పుడు నేను సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లో డేటా ఎక్స్పోర్టు, ఇంపోర్టు, ఆర్గ్ లిమిట్స్ ఉన్నాయండి. డేటా ఎక్స్పోర్ట్ ఏంటంటే మన సిస్టంలో ఉన్న డేటాని మనం తెచ్చుకోవటానికి, చూడటానికి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నాయి కదండి, నేను వేరే ఐడి తీసేసి ఇచ్చాను అనుకోండి. సో జస్ట్ కొంచెం మ్యాక్సిమైజ్ చేసిన ఐడి నేమ్ అని ఎక్స్పోర్ట్ కొట్టేస్తే మన సిస్టంలో ప్రజెంట్ 3 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, 3 రికార్డ్స్ మాత్రమే ఇందులో ఉన్నాయి ప్రజెంట్. అలా కాకుండా ఓకే, ఇంకా వేరే ఆబ్జెక్ట్స్ ఏవైనా ఇవ్వచ్చు. ఇవన్నీ క్లియర్గా వేరే వాళ్ళకు వాడినవి. ఫ్రమ్ అకౌంట్ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సెలెక్ట్. ఓకే, సెలెక్ట్ ఐడి ఫ్రమ్ అకౌంట్ ఇచ్చాను. అకౌంట్ ఆబ్జెక్ట్లో ఉన్న ఫీల్డ్స్ అనేవి ఇక్కడ ఇస్తారు. సెలెక్ట్కి ఫ్రమ్కి మధ్యలో ఉండేవి ఫీల్డ్స్ అండి. మనం రెగ్యులర్గా క్రియేట్ చేసే ఫీల్డ్స్ లేదా స్టాండర్డ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఇస్తాము. ఫ్రమ్ తర్వాత ఇచ్చేది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ తర్వాత మనము ఇన్ కేస్ నాకు ఇంత డేటా వద్దు. ఓకే, ఇప్పుడు చూడండి ఇవి 13 ఉన్నాయి, నాకు 13 అక్కర్లేదు, ఓన్లీ ఈ డిక్సన్ పిక్ పిఎల్సి అనేదే కావాలి అంటే అప్పుడు కండిషన్ ఇస్తాం, వేర్ నేమ్ ఈక్వల్ టు ఇలా సెలెక్ట్ ఐడి. ఐడి కావాలి నాకు, నేమ్ కావాలి. ఫ్రమ్ ఎక్కడి నుంచి, అకౌంట్ ఆబ్జెక్ట్లో నుంచి నాకు ఐడి కామా నేమ్ కావాలి. తర్వాత మొత్తం కావాలా లేదా స్పెసిఫిక్గా కావాలా, నాకేంటి ఈ నేమ్ యొక్క నేమ్ ఐడి కావాలంటే ఆల్రెడీ నేమ్ ఇస్తున్నాం కదా. ఇక్కడ నేమ్ ఏంటంటే నేమ్ మీరు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఓకే, సో ఇదండి డిక్సన్ పీజీ. సో ఇక్కడ మనం చూడటానికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు. ఓకే, ఎందుకంటే సపోజ్ డిక్సన్ పిఎల్సి పైన 2-3 ఉన్నాయనుకోండి, అప్పుడు అవి కూడా వస్తాయి. సో లేదు ఒకటే ఉంది కాబట్టి ఒకటే వచ్చింది. ఇంకా ఇక్కడ మనకు అడిషనల్గా ఫీల్డ్స్ లైక్ క్రియేటెడ్ డేట్. ఓకే, క్రియేటెడ్ డేట్ తర్వాత లాస్ట్ మోడిఫైడ్. సో ఇక్కడ ఇవన్నీ అండి, అంటే ఇవన్నీ మన సిస్టంలో ఉన్న ఫీల్డ్స్ అన్నీ ఇక్కడ మీకు వస్తూ ఉంటాయి. సో ఇవి మీరు ఇలా ఇంకా చాలా డీటెయిల్స్ మీరు ఇక్కడ జస్ట్ ఎన్ని ఉన్నాయి తెలియాలంటే ఒక్కటే షార్ట్ కట్, కంట్రోల్ స్పేస్ బార్ కొడితే, కంట్రోల్ స్పేస్ బార్ కొట్టేసి ఆ తర్వాత ఇక్కడ ఒక కామా ఉంటుంది ఫ్రమ్కి ముందు. సపోజ్ ఎక్స్పోర్ట్ కొట్టానుకో ఎర్రర్ అదే చూపించు చూడండి. ఫ్రమ్కి ముందు ఇక్కడ ఒక కామా ఉంది, ఆ కామా ఉండకూడదు. సో ఈ కామా ఎప్పుడు కూడా ఎండింగ్ లెటర్ ఓపెన్గా ఉండాలి, అంటే కామా డాట్ ఫుల్ స్టాప్ ఏమి ఉండకూడదు ఫ్రమ్కి లాస్ట్ వర్డ్కి ముందు. సో ఎక్స్పోర్ట్ కొట్టేస్తే సో ఇంత డేటా వచ్చిందండి, అంటే ఈ ఒక్క పర్టికులర్ అకౌంట్కి సంబంధించి. సపోజ్ నేను వేరనే కండిషన్ కూడా తీసేసాను అనుకోండి, ఇవి డేటా మనకి. సో మనకి ఈజ్ డిలీట్ దానిపైన ఉన్న డేటా మొత్తం ఇవ్వండి. మన సిస్టంలో ఇన్ని అకౌంట్స్ ఉన్నాయి, ఆ అకౌంట్స్లో ఇంత డేటా ఉంది ప్రతి అకౌంట్లో. ఇది ఎలా అంటే లైక్ మన స్టూడెంట్ ఆబ్జెక్ట్లో చూపిస్తాను ఆగండి, మీకు కొంచెం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇదే
తీసేసి మన స్టూడెంట్ ఆబ్జెక్ట్లో చూపిస్తాను. ఫ్రమ్, జస్ట్ మీకు అర్థం అవటం కోసమే స్టూడెంట్, ఇక్కడ నేను కంట్రోల్ స్పేస్ కొడుతున్నాను. కంట్రోల్ స్పేస్ కొట్టేస్తే ఇక్కడ ఫీల్డ్స్ చూడండి. ఐడి, ఓనర్ ఐడి, ఈజ్ డిలేటెడ్, నేమ్, క్రియేటెడ్ డేటు, క్రియేటెడ్ బై, లాస్ట్ మాడిఫైడ్ డేటు, లాస్ట్ మాడిఫైడ్ బై, సిస్టమ్ మాడిఫైడ్ డేటు. ఓకే, ఈ ఫీల్డ్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి మీరు అనుకుంటే అడ్మిషన్ డేటు, స్టూడెంట్ ఈమెయిల్, డిపార్ట్మెంట్. మనం ఇక్కడ న్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ పేజ్లో ఉంటాయి చూసారా, ఇవన్నీ అండి. కొన్ని ఫ్రంట్ ఎండ్లో కనిపిస్తాయి. లైక్ సపోజ్ స్టూడెంట్ నేము, ఈజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్, అడ్మిషన్ డేటు, ఈమెయిల్, డిపార్ట్మెంట్, ఓనర్. ఇవి అప్పుడన్నీ 1 2 3 4 5 6 ఫీల్డ్స్. ఇక్కడ మీకు ఎన్ని వచ్చాయి చూడండి, మోర్ దెన్ 6 వచ్చి ఉంటాయి. ఎందుకంటే ఐడి అనేది సేల్స్ ఫోర్స్ ఇస్తుంది. ఓనర్ ఐడి ఇది మీకు అక్కడ కనిపించదు. ఈజ్ డిలేటెడ్ ఇది కనిపించదు. నేమ్ కనిపిస్తుంది. నేమ్ తర్వాత అంటే నేమ్ ఉంది చూడండి ఇక్కడ, ఈ నేమ్, ఈ నేమ్ ఒక్కటి మీకు కనిపిస్తుందండి. ఆ తర్వాత కొన్ని ఈజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ కనిపిస్తుంది, అడ్మిషన్ డేట్ కనిపిస్తుంది, స్టూడెంట్ ఈమెయిల్, డిపార్ట్మెంట్, ఇవి కనిపిస్తాయి. మరి ఈ ఫీల్డ్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఇవి సేల్స్ ఫోర్స్ ఇచ్చే స్టాండర్డ్ ఫీల్డ్స్ అండి. ఈ స్టాండర్డ్ ఫీల్డ్స్ని మనం డిలీట్ చేసే రైట్స్ మనకు ఉండవు. మనం ఏమైతే కస్టమ్ ఫీల్డ్స్ క్రియేట్ చేస్తామో వాటిని మాత్రమే. ఈవెన్ ఇంటర్వ్యూలో కూడా మనకి కొన్ని అంటే ఇంటర్వ్యూస్, వాట్ ఆర్ ద డిఫాల్ట్ ఫీల్డ్స్ ఆర్ వాట్ ఆర్ ద ఫీల్డ్స్ కమింగ్ విత్ ఎన్ ఆబ్జెక్ట్, అంటే మీరు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్తో పాటు ఈ ఫీల్డ్స్ వచ్చేస్తాయి. క్రియేటెడ్ బై ఐడి వస్తుంది, క్రియేటెడ్ డేట్ వస్తుంది, ఓకేనా, లాస్ట్ మాడిఫైడ్. ఇవన్నీ మనం ఈ ఫీల్డ్స్ని ఈవెన్ మీరు ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళినప్పటికి కూడా అక్కడ కూడా వీటిని ఏం మాడిఫై చేయలేరు మీరు. ఓకే, ఎందుకంటే అవి బై డిఫాల్ట్ మీరు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు లేదా ఒక ఫీల్డ్ క్రియేట్ చేసినప్పుడు ఆ ఫీల్డ్తో పాటు కూడా కొన్ని స్టాండర్డ్ ఉంటాయి. సో నేను ఇక్కడ స్టూడెంట్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఫీల్డ్స్ చూడండి, ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ ఇక్కడ ఉన్నాయి చూసారా ఫీల్డ్స్. వీటిల్లో ఆల్రెడీ నేను మీకు చెప్పాను క్రియేటెడ్ బై, సో ఇక్కడ మనకి ఏ ఆప్షన్ ఉండదు. అలాగే నెక్స్ట్ లాస్ట్ మాడిఫైడ్ బై, ఇక్కడ మనకి ఏ ఆప్షన్ ఉండదు. నెక్స్ట్ ఓనర్, ఈ ఆప్షన్ ఏమి ఉండదు. సో ఇవేంటంటే బై డిఫాల్ట్ మనకి సిస్టంతో పాటు కొన్ని ఫీల్డ్స్ వస్తాయండి. ఆ ఫీల్డ్స్ అన్నవి మనం అంటే ఐ మీన్ మన వాటిని ఎడిట్ కానీ మాడిఫై కానీ డిలీట్ కానీ చేయలేం. ఏవైతే ఇక్కడ అండర్ స్క్వేర్ సి ఉన్నాయి చూసారా, ఆ కస్టమ్ ఫీల్డ్స్ మాత్రమే. సపోజ్ ఇక్కడ అండర్ స్క్వేర్ సికి చూడండి ఎడిట్ డిలీట్ ఆప్షన్ ఉంది. ఇది అండర్ స్క్వేర్ సి, ఇది అండర్ స్క్వేర్ సి, సో అండర్ స్క్వేర్ సి. సో రియల్ టైంలో ఇక్కడ మనకి వేటిని మనం మాడిఫై చేయగలం, వేటిని చేయలేం. ఇక్కడ జస్ట్ మీకు ఒక 10 లోపు ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ మీకు ఆల్మోస్ట్ 150-200 ఫీల్డ్స్ కూడా ఉంటాయి. సో అట్లాంటి టైంలో వేటిని మనం మాడిఫై చేయగలం చేయలేమంటే జస్ట్ ఫీల్డ్స్ పైన టిక్ చేశారనుకోండి, అక్కడ కూడా కాదు, డేటా టైప్ కూడా కాదు, ఇండెక్స్, ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటే బాగుండేది. ఓకే, డేటా టైప్ పైన టిక్ చేసిన ఇలా అయినా మీకు ఆర్డర్ వైజే వస్తాయి. ఇక్కడ ఇంకొక కంట్రోలింగ్ ఫీల్డ్ ఉండేది, అది కనుక అయితే మీకు జస్ట్ స్టాండర్డ్ కస్టమ్ అనేవి జస్ట్ టిక్ చేస్తే ఆటోమేటిక్ కస్టమ్ ఫీల్డ్స్ అన్ని పైకి వచ్చేస్తాయి. ఏం లేదు, జస్ట్ వాటి పైన టిక్ చేసే కొద్దీ అవి ఒక ఆర్డర్లో సెట్ అవుతూ ఉంటాయండి. లైక్ స్టూడెంట్, ఓనర్ ఇలా ఉన్నాయి కదా, అలా ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చేస్తూ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఎస్ ఉంది, ఓ ఉంది, ఎన్ ఉంది, ఎల్, ఐ, డి, సిఈ, చూసారా ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో ఎస్, ఓ, ఎన్, ఎల్. సో వీటిపైన టిక్ చేసి మీకు ఇవి ఆర్డర్లో చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, సపోజ్ మీరు జెడ్ అనే దాని మీద చూడాలా, సో ఇలా స్క్రోల్ చేయకుండా కిందకుండా జస్ట్ ఫీల్డ్ పైన టిక్ చేస్తే జెడ్డబ్ల్యూతో ఉన్నవి పైకి వచ్చేస్తాయి, అలా బల్క్ డేటా ఉన్నప్పుడు. సో ఓకే, ఇప్పుడు నేను సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లో ఇంపోర్ట్లోకి వెళ్తున్నాను. ఇంపోర్ట్లోకి వెళ్ళిన తర్వాత ఆపరేషన్ టైపు ఇన్సర్ట్, మనము డేటాబేస్కి డేటా ఇస్తున్నాము. ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చేసి స్టూడెంట్ ఆబ్జెక్ట్, స్టూడెంట్ అండర్ స్క్వేర్ సి ఆబ్జెక్ట్ కరెక్ట్గా చూజ్ చేయాలండి. తర్వాత మన డేటా ఏదైతే ఇక్కడ మన ఎక్సెల్లో ఉందో దీన్ని జస్ట్ నేను కాపీ పేస్ట్ చేసి కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇన్ కేస్ ఇక్కడ రైట్ సైడ్ ఫీల్డ్ మ్యాపింగ్ అవ్వలేదు అంటే మీరు జాగ్రత్తగా ఫీల్డ్ మ్యాపింగ్ ఇవ్వాలి. ఫీల్డ్ మ్యాపింగ్ అంటే మన సిస్టంలో ఉన్న ఫీల్డ్కి, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను న్యూ టిక్ చేస్తే ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఉందండి, ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఉంది, తర్వాత ఈమెయిల్, డిపార్ట్మెంట్, ఈ ఫీల్డ్స్కి మనం ఇచ్చిన డేటా కరెక్ట్గా మ్యాచ్ చేయాలి. సపోజ్ ఇది ఉంది, మీరు జస్ట్ ఇక్కడ టిక్ చేసినా మనకు వచ్చేస్తుండే, ఇదిగో చూసారా, జస్ట్ నేమ్ అని టిక్ చేయండి, నేమ్ రాలేదు,
సరే స్టూడెంట్ నేమ్ అని ఇద్దాం. STUD. ఇది కూడా రాలేదు. నేమ్ 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 ఏమని ఉంది ఇక్కడ? నేమ్ స్టూడెంట్ నేమ్ అనే ఉంది డేటా ఇంపోర్ట్లో. ఓకే, ఈజ్ ఫారెన్ అని ఉంది కదండి. ఇది ఈజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్. ఈజ్ ఈజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అనే ఫీల్డ్ మ్యాప్ చేశాను. తర్వాత ఈమెయిల్ ఇక్కడ ఏమనుంది? స్టూడెంట్ ఈమెయిల్ అని ఉంది. ఇక్కడ ఫీల్డ్ మ్యాపింగ్లో కరెక్ట్ ఫీల్డ్ స్టూడెంట్ ఈమెయిల్. డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ సి ఇచ్చాము. సో ఇక్కడ స్టూడెంట్ నేమ్ అని ఉంది. స్టూడెంట్ నేమ్ మ్యాచ్ అవ్వట్లా. ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదంటే ఒక్కసారి ఇక్కడికి వెళ్దామండి. ఇక్కడ స్టూడెంట్ నేమ్ చూసారా? ఫీల్డ్ లేబుల్ స్టూడెంట్ నేమ్ అని ఉంది, కానీ ఫీల్డ్ నేమ్ నేమ్ అని ఉంది. చూడండి, మిగతా వాటికి స్టూడెంట్ ఈమెయిల్కి స్టూడెంట్ ఈమెయిల్ ఉంది. తర్వాత ఈజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్కి ఈజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ స్క్వేర్ సి ఉంది. కానీ స్టూడెంట్ నేమ్ ఏమో మనకి ఫీల్డ్ లేబుల్ ఉంది, ఫీల్డ్ నేమ్ ఏమో నేమ్ అని ఉంది. ఓకేనా? ఈ మ్యాపింగ్ ఫీల్డ్ మ్యాపింగ్ మనకు సెట్ అవునప్పుడు ఒక్కసారి ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ మనకు కనిపించే ఫీల్డ్ లేబుల్కి ఏ మ్యాచ్ అయ్యిందో అది చూడండి. ఇక్కడ నేమ్ మ్యాచ్ అయ్యింది కాబట్టి ఫస్ట్ నేను సో నేమ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఇవి. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ ఉన్న దాంట్లో జస్ట్ క్వరీ హిస్టరీలోకి వెళ్ళి స్టూడెంట్ పైన చేస్తున్నా అండి. మనకి 3 రికార్డ్సే ఉన్నాయి ప్రెజెంట్. 3 రికార్డ్స్ ఉన్నాయి. డేటా ఇంపోర్ట్లో జస్ట్ 65 రికార్డ్స్ని ఇంపోర్ట్ కొడుతున్నాను. చూసారా? 1 సెకండ్, 1 సెకండ్లో మనం 65 రికార్డ్స్ క్రియేట్ చేసాం. ఈవెన్ మీరు 1000 రికార్డ్స్ ఇచ్చినా ఒక 5 సెకండ్స్ పడుతుంది. ఇప్పుడు నేను చూడండి ఎక్స్పోర్ట్ కొడుతున్నాను. ఇప్పుడు చూసారా 68 రికార్డ్స్ వచ్చేసాయి. టెస్ట్ 100, 101, 102 ఇట్లా. జస్ట్ లెస్ దెన్ 1 సెకండ్ అండి, డేటా అంతా సక్సీడ్ అయింది. ఇన్ కేస్ ఇక్కడ ఏమైనా ఫెయిల్ అయితే ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే వీటిని కాపీ ఎక్సెల్ ఫార్మేట్, జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను రిఫరెన్స్ కోసం. తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాను, సో ఇక్కడ మీకు ఇన్స్పెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమన్నా డౌట్ ఉందండి డేటా ఇన్సర్ట్ చేయటంలో? ఒకసారి ప్రాక్టీస్ కూడా చేయండి. సో ఇప్పుడు మనకి 68 రికార్డ్స్ ఇక్కడ రైట్ సైడ్ చూపిస్తూ ఉంటుంది ఎన్ని రికార్డ్స్ వచ్చాయి అనేసి. 68 రికార్డ్స్ ఉన్నాయి. సో నాకు ఈ 68 ఎక్స్ట్రా క్రియేట్ చేసినవి అక్కర్లేదండి. ఓకే, సో డేటా ఇంపోర్ట్, ఆపరేషన్, డిలీట్, ఆబ్జెక్ట్ స్టూడెంట్. ఓకే, అండ్ దెన్ నేను ఇప్పుడు ఏవైతే చేశారో వాటి ఐడీలు తీసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా డిలీట్ చేసేటప్పుడు ఓన్లీ ఐడీసే ఇవ్వాలండి. ఐడి ఇస్తే చాలు డిలీట్ చేయటానికి. ఐడి ఒక్కటి చాలు. ఐడి పైన ఉన్న మిగతా ఫీల్డ్స్ ఏమీ అక్కర్లేదు. ఇంపోర్ట్. ఓకే, ఒకసారి ఆపరేషన్ చూడండి. యాక్షన్ టైప్ డిలీట్, ఆబ్జెక్ట్ స్టూడెంట్, స్టూడెంట్కి సంబంధించిన ఐడీలు ఇవి. ఓకే, స్టూడెంట్ అనే రికార్డుకు సంబంధించిన ఐడీలు ఇంపోర్ట్. డిలీటెడ్ అయిపోయాయి. సో ఇవి డిలీట్ అయిన తర్వాత నేను మళ్ళా సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లోకి వెళ్ళి సేమ్ ఇందా క్వరీ కొట్టాను. ఇప్పుడు నాకు ఎన్ని 3 వచ్చేసాయి. ఇక్కడ రైట్ సైడ్ టాప్లో చెక్ బాక్స్ ఉంటుందండి, ఇన్క్లూడ్ డిలీటెడ్ అండ్ ఆర్కైవ్ రికార్డ్స్ అని. ఈ చెక్ బాక్స్ ఇచ్చి కొట్టేస్తే ఇప్పుడు అన్నీ వచ్చాయి, 68 వచ్చాయి. ఓకేనా? 68 వచ్చాయి, కానీ ఇందులో ఏవి డిలీట్ అయ్యాయి ఏ డిలీట్ కాలేదు అంటే ఇక్కడ మీకు ఒక ఫీల్డ్ ఉంటుందండి. ఓకే, ఈజ్ డిలీటెడ్ అని. ఈజ్, అదిగోండి ఈజ్ డిలీటెడ్ అనే ఒక ఫీల్డ్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ కొడితే ఇవి చూసారా, ఇవి 3 ఏమో ఫాల్స్ ఉన్నాయి, రిమైనింగ్ అన్ని ట్రూ ఉన్నాయి. అంటే ఈ రికార్డ్స్ అన్ని డిలీట్ అయ్యాయి. సపోజ్ నేను మీకు స్క్రీన్ చూపించకుండా ఇంతవరకు హైడ్ చేసి చెక్ బాక్స్ చూపించకుండా ఇప్పుడు ఇక్కడ ఇన్ని రికార్డులు ఉన్నాయి, ఏవి డిలీట్ అయినాయి ఏవి డిలీట్ కాలేదు, ఏవి సిస్టంలో ఉన్నాయి ఏవి సిస్టంలో కాలేదు అంటే ఈజ్ డిలీటెడ్ అనే ఫీల్డ్ బేస్ మీద మనం చెప్పేయచ్చు. సో ఇప్పుడు మన సిస్టంలో ప్రెజెంట్ మనకున్న సిస్టంలో 3 రికార్డులు ఉన్నాయి. తర్వాత ఇవి రీసైకిల్ బిన్లో ఉన్నాయి, డిలీట్ చేయబడి ఉన్నాయి, ఈజ్ డిలీటెడ్ అని. మీరు ఒకవేళ ఇక్కడ ఈ చెక్ బాక్స్ తీసేసి ఎక్స్పోర్ట్ కొట్టారనుకోండి, ఓన్లీ మన సిస్టంలో ఉన్నాయే వస్తాయి. ఈజ్ డిలీటెడ్ ఫాల్స్ ఉందంటే అది ఇంకా డిలీట్ చేయబడలేదు. ఓకే, మీరు కనుక ఇక్కడ ఈ చెక్ బాక్స్ ఇచ్చి ఇది రియల్ టైంలో చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే డేటా అనేది కొన్నిసార్లు సపోజ్
ఇక్కడ చెక్ బాక్స్ ద్వారా మీరు ఇక్కడ చూశారు డేటా ఏమో 68 ఉంది, కానీ యాజ్ యూజువల్ సిస్టంలో వచ్చేసి 3 ఉంది. తర్వాత మన సాఫ్ట్వేర్ ఎలా అంటే ఆఫ్లైన్లో కూడా పనిచేస్తుంది ఐప్యాడ్లో. సో మీరు ఇక్కడ డిలీట్ చేసిన రెప్స్కేమో అంటే ఎండ్ యూజర్కి వాళ్ళ ఐప్యాడ్లో ఇంకా వాళ్ళ నెట్ కనెక్ట్ చేయలేదు కాబట్టి పాత డేటా ఏదైతే ఉందో, ఇప్పుడు లైక్ మీ వాట్సాప్ అండి, వాట్సాప్లో మీకు నేను నిన్న ఒక మెసేజ్ పంపించా. ఓకే, మీరు ఆ మెసేజ్ చూశాక ఆఫ్లైన్కి వెళ్ళిపోయారు, నేను ఇక్కడ ఆన్లైన్లో డిలీట్ చేసేసా. నేనేమంటా అంటే ఈ మెసేజ్ డిలీట్ చేశాను అంటాను, మీరేమంటారు అంటే లేదు నాకు ఇంకా కనిపిస్తుంది అంటారు. మీరు వన్స్ ఆన్లైన్లోకి వచ్చిన తర్వాతే నెట్తో కనెక్ట్ అయితే అప్పుడు మీకు ఆ మెసేజ్ డిలీటెడ్ అనేది వస్తుంది, అంతవరకు మీకు ఆ మెసేజ్ కనిపిస్తుంది. సేమ్ వే ఇక్కడ నేను రికార్డ్స్ డిలీట్ చేసినప్పటికీ రెప్స్కి ఐప్యాడ్లో కనిపిస్తూనే ఉంటాయి. వాళ్ళు వన్స్ ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయ్యి వాళ్ళ ఐప్యాడ్ని సింక్ చేస్తే ఈ డేటా అంతా డిలీట్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను డిలీట్ అయింది, పొరపాటున కొన్నిసార్లు అన్ఫార్చునేట్గా డేటా డిలీట్ అయిపోతుంది. సో అన్ఫార్చునేట్గా డేటా డిలీట్ అయింది అనుకోండి, అప్పుడేం చేయాలి? ఓకే, సో దానికోసం ఏం చేస్తామంటే అనుకోకుండా డేటా డిలీట్ అయిందండి. ఓకే, కొన్నిసార్లు వాంటెడ్గా చేస్తాం డిలీట్, కొన్నిసార్లు అనుకోకుండా అయినప్పుడు ఇక్కడ రీసైకిల్ బిన్లో సారీ యాప్ లాంచర్లో రీసైకిల్ బిన్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. రీసైకిల్ బిన్ యాప్ లాంచర్లో రీసైకిల్ బిన్ అని ఉంటుంది. ఈ రీసైకిల్ బిన్లో ఇవిగోండి చూడండి రికార్డ్స్ మొత్తం ఎప్పుడు డిలీటెడ్ చేసిన డేట్ కూడా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ డిలీటెడ్ బై ఒక్క స్టాండర్డ్ రూల్ అండి, ప్రొడక్షన్లో ఎప్పుడు కూడా ప్రొడక్షన్ రియల్ టైం వర్కింగ్లో లైవ్ డేటాలు ఎప్పుడు కూడా డిలీట్ చేయకూడదు. ఏ ఫీల్డ్ ఎక్కడ ఇంపాక్ట్ అవుతుందో మనకి తెలియదు, గుర్తుపెట్టుకోండి. ప్రొడక్షన్లో ఎప్పుడు కూడా డేటా డిలీట్ చేయకూడదు, ఇది మన టెస్ట్ ఎన్విరాన్మెంట్ కాబట్టి. ఓకే, మీరు ఏ ఆర్గ్లో అయినా ఇన్ కేస్ బిజినెస్ మిమ్మల్ని డిలీట్ చేయండి ఇది మాకు అక్కర్లేదు అన్న, జస్ట్ వాళ్ళకి ఆ యాక్సెస్ కంట్రోల్ చేస్తాం తప్ప ఏ రోజు కూడా డేటా డిలీట్ చేయము. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి రీసైకిల్ బిన్లో ఇక్కడ డేటా ఉంటుంది. ఇన్ కేస్ ఇది నాకు కావాలనుకున్నా దీని మీద టిక్ చేసేసి రీస్టోర్ ఆప్షన్ రీస్టోర్ చేస్తే వాజ్ రీస్టోర్. సో ఇప్పుడు రీస్టోర్ చేసిన డేటా మనం ఇక్కడ హోమ్ పేజ్లోకి వచ్చి చూసామనుకోండి, టెస్ట్ 100 వచ్చింది. ఓకే, మీరు రిఫ్రెష్ చేసిన టెస్ట్ 100 ఉంటుంది. ఓకే, టెస్ట్ 100 నేను మళ్ళా టెస్ట్ 101 ఓకే 105 మీద ఇచ్చాను ఈసారి, 101 కాదు 105 పైన ఇచ్చి రీస్టోర్ కొట్టాను. చూసారు ఇక్కడ 105 లేదు, ఇది రీసైకిల్ బిన్లో 105 లేదు. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ జస్ట్ రిఫ్రెష్ చేసేస్తే అంటే ఇది మనం స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్లో చెక్ చేసుకుంటే అక్కడ రీస్టోర్ కొట్టేసాం కాబట్టి మళ్ళీ ఇక్కడ 105 వస్తుంది. ఓకే, ఇవి మన డేటా అండి. అంటే సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎలా వాడాలి, తర్వాత డేటాని ఇన్ కేస్ అన్ఫార్చునేట్గా డిలీట్ అయితే ఎలా తెచ్చుకోవాలి, ఓకే, అలాగే డేటా ఎక్సెస్ డేటా ఎలా రిమూవ్ చేయాలి, బేసిక్ అంతా ఏంటంటే శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్లో ట్రై చేస్తామండి. ఓకే, సో ఇది ఇంకా నెక్స్ట్ ఒకసారి మన ప్రెజెంటేషన్కి వెళ్దాము. డే వన్ ఇవి కాదు, లెట్ మీ 1 సెకండ్. సో క్లాస్ 1 ప్రెజెంటేషన్ సెషన్ 1. ఓకే, సో మనం ఇప్పటి వరకు ఒక ఆర్గ్ క్రియేట్ చేసాము, యాప్ క్రియేట్ చేసాము. మనకి శాండ్ బాక్స్ లాగిన్ ఏంటండి? యూఆర్ఎల్. మల్లికార్జున్ గారు శాండ్ బాక్స్ యూఆర్ఎల్ ఏంటి? శాండ్ బాక్స్ లాగిన్ యూఆర్ఎల్ మీకు నిన్న చాట్లో పెట్టానండి. పోనీ ప్రొడక్షన్ లాగిన్ యూఆర్ఎల్ ఏంటండి? మీరు ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. లాగిన్ యూఆర్ఎల్. ఓకే,
ఎందుకంటే మీకు ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ కూడా పడే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే ఇది మినిమం దాన్ని ఏమంటే బేసిక్ ఆర్ డిఫాల్ట్ క్వశ్చన్. సో నో ప్రాబ్లం. ఓకే, వాట్ ఈ సిఆర్ఎం అండి, తర్వాత వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ సిఆర్ఎంస్ మనకి రిమైనింగ్, బట్ మనం యాజ్ ఎక్స్పీరియన్స్ వెళ్ళేటప్పుడు, బట్ అప్పుడైనా యూఆర్ఎల్ అనేది మాత్రం కంపల్సరీ అడుగుతారు, మనం ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతున్నాము అనేది యూఆర్ఎల్. ఓకే, సో ఆర్ క్రియేట్ చేసాం. ఇవన్నీ ప్రొడక్షన్ లాగిన్కి యాక్చువల్గా లాగిన్ డాట్ సేల్స్ ఫోర్స్ డాట్ కామ్ అని ఉంటుంది. ఓకే, ఇన్ అడిషన్ టు లాగిన్ డాట్ సేల్స్ ఫోర్స్ డాట్ కామ్ మన ఆర్గ్ ఏదైతే ఉందో మన డొమైన్ ఫ్రంట్ వస్తుంది కొన్నిసార్లు. ఓకే, ఇది యూనివర్సల్ అండి. యూనివర్సల్గా లాగిన్ డాట్ సేల్స్ ఫోర్స్ డాట్ కామ్ కొట్టేస్తే మీరు ఏ ఆర్గ్ అయినా లాగిన్ అవ్వచ్చు, మీకు ఆర్గ్ యాక్సెస్ ఉంటే, అంటే ఆర్గ్లో మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే మీరు లాగిన్ డాట్ సేల్స్ ఫోర్స్ డాట్ కామ్ యూజ్ చేయొచ్చు. శాండ్ బాక్స్కి టెస్ట్ డాట్ సేల్స్ ఫోర్స్ డాట్ కామ్, ఇవి బాగా గుర్తుపెట్టుకోనండి. లాగిన్ డాట్ సేల్స్ ఫోర్స్ టెస్ట్, ఇది టెస్ట్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ వచ్చేసి మనం యాప్ క్రియేట్ చేసాము, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, ఫీల్డ్ క్రియేట్ చేసాము, యూఆర్ఎల్ ఓన్లీ ఫస్ట్ టైం మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి యాప్స్ ఉన్నాయండి, ప్రెజెంట్ యాప్లు ఉన్నాయి, ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఫీల్డ్స్ ఉన్నాయి, ట్యాబ్స్ కూడా క్రియేట్ చేసాం. సో ప్రతి దాంట్లో మనకి స్టాండర్డ్ అనేది ఉంటుంది, కస్టమ్ అనేది ఉంటుంది. ఓకేనా, అంటే ఇప్పుడు స్టాండర్డ్ ఆబ్జెక్ట్ ఉందనుకోండి, స్టాండర్డ్ ఆబ్జెక్ట్లో కూడా మనం కస్టమ్ ఫీల్డ్స్ క్రియేట్ చేయొచ్చు. కస్టమ్ ఆబ్జెక్ట్ ఉంది, కస్టమ్ ఆబ్జెక్ట్లో కూడా కస్టమ్ ఫీల్డ్స్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమి లేదండి. ఇప్పుడు యాప్ ఉంది, స్టాండర్డ్ యాప్స్ మనకు కొన్ని ఉన్నాయి, అలాగే ఇప్పుడు మనం కస్టమ్ యాప్ అనేది ఒకటి క్రియేట్ చేసాం. లైక్ మనం హన్షిత్ టెక్నాలజీస్ అనేదో లేదా రవి టెక్ మీరు ఏదైతే క్రియేట్ చేశారో అది. ఓకేనా, ఆ యాప్ అనేది కస్టమ్ యాప్ అవుతుంది. ఓకే, మనం క్రియేట్ చేసింది కస్టమైజ్ చేసుకున్న యాప్. ఇవి కాకుండా స్టాండర్డ్ యాప్లు అనేవి మనకు ఉన్నాయి. అవి స్టాండర్డ్ యాప్స్ అంటే సపోజ్ ఇప్పుడు మన దీంట్లోకి వచ్చేస్తే ఇక్కడ యాప్ లాంచర్లో చూడండి, ఇక్కడ కొన్ని యాప్స్ ఉన్నాయి. మీరు ఏ ఆర్గ్ లాగిన్ అయినా ఈ స్టాండర్డ్ యాప్స్ అనే ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. మీరు సేల్స్ ఫోర్స్ ఆర్గ్ ఎన్ని కొత్త ఆర్గులు తీసుకున్నా ఈ సర్వీస్ అనేవి మార్కెటింగ్, సిఆర్ఎం, కమ్యూనిటీ, సేల్స్ ఫోర్స్ చార్టర్, కాంటెంట్, కన్సోల్, ఇవి కొన్ని మీకు బై డిఫాల్ట్ ఈ యాప్స్ వచ్చేస్తాయి. వీటిని స్టాండర్డ్ యాప్స్ అంటారు. ఓకే, సో ఈ యాప్లు అనేవి ఏంటంటే వీటిని మనం జస్ట్ కనిపించకుండా హైడ్ చేసుకోవచ్చు తప్ప. ఓకేనా, ఈ యాప్లు అనేవి సిస్టమ్ క్రియేట్ చేసిన యాప్స్. ఇవి కాకుండా దీనికి మనం ఇక్కడ హన్షిత్ టెక్నాలజీస్ అని ఇచ్చేసాం. ఇది కస్టమ్ యాప్, మనం క్రియేట్ చేసుకునే యాప్, కస్టమైజ్ చేసుకునే యాప్. సో ఈ కస్టమైజ్ చేసుకున్న యాప్స్ నేను కస్టమైజ్ చేయలేను, నాకు అంత ఓపిక లేదు అంటే మీరు యాప్ ఎక్స్చేంజర్ అని ఉంటుందండి. సేల్స్ ఫోర్స్ యాప్ ఎక్స్చేంజ్, లైక్ మన ప్లే స్టోర్, గూగుల్ స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ ఎలా ఉంటుందో అలా సేల్స్ ఫోర్ యాప్ ఎక్స్చేంజ్ అని ఉంటుంది. ఇక్కడ మనం యాప్లు పర్చేజ్ చేసుకోవచ్చు అండి. ఇదిగోండి ఏజెంట్ సింబల్. సో వీటిలో మీకు ఏ టైప్ ఆఫ్ యాప్ కావాలంటే ఆ యాప్ అనేది మీరు పర్చేజ్ చేయొచ్చు. ఓకేనా, సో ఈ యాప్ అనేవి మీరు ఇలా పర్చేజ్ చేసుకుంటూ, అంటే మనకు నచ్చిన యాప్ని సర్టెన్ ఈఆర్పి క్లౌడ్, ఈ యాప్ అనేది మనం పర్చేజ్ చేయొచ్చు అండి. సో ఇవన్నీ డిఫరెంట్ యాప్స్, అంటే మనకున్న యాప్లు కాకుండా మీరు అడిషనల్గా యాప్స్ పర్చేజ్ చేయొచ్చు, బట్ వాటికి ప్రీమియం ఎంతో చెల్లించాల్సి ఉంటుంది. ఓకే, జస్ట్ మీరు ఈ యాప్ పర్చేజ్ చేసిన తర్వాత లైక్ ప్లే స్టోర్లో మీరు యాప్ తీసుకుంటారు కదా, సేమ్ వే ఇది యాప్ ఎక్స్చేంజ్. ఓకే, సేల్స్ ఫోర్స్ వాళ్ళు మీకు ఇక్కడ యాప్ ఎక్స్చేంజ్లోంచి మనం యాప్స్ పర్చేజ్ చేసుకొని తెచ్చుకోవచ్చు. అవి ఎక్కడికి వస్తాయంటే మీరు పర్చేజ్ చేసిన యాప్స్ ఇక్కడ మన యాప్ లాంచర్లోకి వచ్చేస్తుంటాయి ఇక్కడ. సో ఈ యాప్స్ అనేవి మనకి లైక్ మీరు అడిషనల్గా నేను ఈ కస్టమైజ్ చేసుకోలేను, లైక్ నాకు నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ వాటికి మళ్ళీ ఇంటర్నల్ రిలేషన్స్ ఇవన్నీ చేసుకోకుండా ఉండాలి అన్నప్పుడు మనం ఒక స్టాండర్డ్ అప్లికేషన్ ఇలాంటిది పర్చేజ్ చేసుకొని ఎంతో అమౌంట్ దాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటాము. సో దానికి తగ్గట్టు ఫర్దర్ లైసెన్సెస్, అంటే ఎన్ని యూజర్స్ కావాలి, ఎంతమంది దీన్ని వాడాలి అనేది అన్ని పర్చేజ్ చేసుకొని వాడతాం. సో అవి యాప్స్, అంటే స్టాండర్డ్ యాప్స్, కస్టమ్ యాప్స్. స్టాండర్డ్ యాప్స్ అంటే సిస్టమ్ డిఫాల్ట్ ఇచ్చే యాప్స్ని స్టాండర్డ్ యాప్స్ అంటారు. సో ఈ స్టాండర్డ్ యాప్స్లో ఇంటర్నల్గా మళ్ళీ మనం మాడిఫై చేయవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి సపోజ్ ఇంటర్నల్గా మాడిఫికేషన్ అంటే ఎగ్జాంపుల్, సపోజ్ సర్వీస్ సర్వీస్ యాప్లోకి వెళ్ళాను. ఈ సర్వీస్ యాప్లో ఓకే, ఇప్పుడు ఇదిగోండి మన స్టూడెంట్స్ అనేది ఇక్కడ వచ్చేసింది. సో ఈ సర్వీస్ యాప్లో నేను ఈ యాప్నే యూజ్ చేసుకొని ఇక్కడ కొన్ని అడిషనల్గా ఫిల్ చేసుకుంటాను. ఇక్కడ హోమ్ పేజ్లో ఈ సర్వీస్ యాప్లో ఉన్న దీన్ని మార్చేసుకుంటాను. ఓకే, లేదా ఇక్కడ ఈ అకౌంట్స్ ఉన్నాయి, ఈ అకౌంట్స్లో నేను అడిషనల్గా ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాను. సపోజ్ ఇక్కడ ప్రెజెంట్ ఎన్ని ఉన్నాయి, ఆల్ అకౌంట్స్ తీసుకుంటే
ఒక 13 ఉన్నాయి. సో, ఇంకా నేను కొత్తగా అకౌంట్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. ఈ సర్వీస్ యాప్‌ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ దీన్ని మనం కస్టమైజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మొత్తం చేయాల్సి ఉంటుంది. చాలా కన్వీనియంట్‌గా అంటే చాలా మోడిఫై చేయాలి. లేదు అలా కాదనుకున్నప్పుడు అంటే అది మన చాయిస్ అండి. నేను లేదు అట్లా చేయను అనుకున్నప్పుడు మనం హన్‌షిత్ టెక్నాలజీ నుంచే ఆటోమేటిక్‌గా దీంట్లో మనం ఒక న్యూ యాప్ క్రియేట్ చేసుకొని దీంట్లో మనం కన్వీనియంట్‌గా మోడిఫై చేసుకుందాం. ఇదేంటంటే అప్ టు అవర్ చాయిస్ అండి. ఇప్పుడు ఆల్రెడీ కన్‌స్ట్రక్ట్ అయ్యున్న ఇంట్లో నేను చిన్న రెనోవేషన్ చేసుకుంటాననేది ఉన్న యాప్‌లో మోడిఫికేషన్. లేదు నేను గ్రౌండ్ నుంచి న్యూగా కన్‌స్ట్రక్ట్ చేసుకుంటాననేది మన ఓన్ యాప్ అండి అవి. అండ్ దెన్ కస్టమ్ వాటిని కస్టమైజ్ చేయటం. అలాగే ఆబ్జెక్ట్స్ కూడా స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఫీల్డ్స్ కూడా స్టాండర్డ్ ఫీల్డ్స్ ఉంటాయి, కస్టమ్ ఫీల్డ్స్ ఉంటాయి. స్టాండర్డ్ అంటే సేల్స్ ఫోర్స్ డిఫాల్ట్ ఇచ్చిన ఫీల్డ్స్ అండి. కస్టమ్ అంటే వాటిని మనం క్రియేట్ చేసినవి. ఓకే. మనం యాజ్ అడ్మిన్ క్రియేట్ చేసేవి. అవి కస్టమ్ యాప్స్. సో, స్టాండర్డ్ ఆబ్జెక్ట్‌లో మళ్ళా చెప్తున్నాను. స్టాండర్డ్ ఆబ్జెక్ట్‌లో కూడా కస్టమ్ ఫీల్డ్స్ క్రియేట్ చేయవచ్చు. స్టాండర్డ్ యాప్‌లో కూడా మనం కస్టమ్ ఆబ్జెక్ట్స్, కస్టమ్ ఫీల్డ్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే. బట్ కస్టమ్ ఆబ్జెక్ట్‌లో కొన్ని స్టాండర్డ్ ఫీల్డ్స్ ఉంటాయి. అవేంటి ఇందాక చెప్పాను కదండీ! క్రియేటెడ్ బై ఓనర్ డేట్, ఓనర్ ఐడీ అట్లా. అవి మినహా మనం ఏమి చేయలేం. నెక్స్ట్ స్టాండర్డ్ కొన్ని ఫీల్డ్స్‌ని మనం డిలీట్ చేయలేము. స్టాండర్డ్ ఫీల్డ్స్ పైన మనకి డిలీట్ చేసే రైట్స్ ఉండవు. బట్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ పైన మనకి ఫుల్ రైట్స్ ఉంటాయి. ఫుల్ రైట్స్. సో, ఇంకొక టాపిక్ ఈరోజు క్లాస్ క్లోజ్ చేద్దాం. ఇవన్నీ ఏంటంటే మనకి కస్టమ్ అని గుర్తుపెట్టుకోండి. క్రియేటెడ్ బై అస్ అని నేను మనకి సింపుల్‌గా ఇచ్చాను. మనం క్రియేట్ చేసిన వాటి మీద మనకు ఫుల్ రైట్స్ ఉంటాయి. ఇవి సేల్స్ ఫోర్స్ ఇచ్చిన వాటి మీద మనకి రైట్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఏంటంటే మనం ఓన్లీ వ్యూ ఆర్ రీడ్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది. యాక్సెస్ వ్యూ ఆర్ రీడ్ లేదా క్రియేట్ యాక్సెస్. అంతే తప్ప కొన్నిసార్లు ఎడిట్ కోడ్ ఉంటుంది కానీ డిలీట్ అనే యాక్సెస్ ఉండదు. కొన్నిసార్లు ఎడిట్ కోడ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అసలు సేల్స్ ఫోర్స్‌లో ఎన్ని వేకెన్సీస్ ఉంటాయంటే ఇప్పుడు మనం చెప్పుకునేది అడ్మిన్ అండి. ఇది ఆల్రెడీ చెప్పాను. ఓకే. అడ్మిన్ కాకుండా అడ్మిన్‌లో చేయలేని టాస్క్ ఏదన్నా ఉంది అంటే అది డెవలపర్‌కి వెళ్తుంది. ఓకే. మేజర్‌గా ఇవి 2 రోల్సే ఉంటాయి. సో, అడ్మిన్ చేయలేని టాస్క్ డెవలపర్ చేస్తారు. డెవలపర్‌కి సపోర్ట్‌గా ఈ ఎల్‌డబ్ల్యూసీ అనేది యూజ్ అవుతుంది. లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్. లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్ అంటే ఏంటంటే ఒక్కసారి మన హోమ్ పేజ్‌కెళ్ళి చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఇక్కడ స్టూడెంట్స్ అని ఉంది. ఆహ్, ఓకే. ఇక్కడ హోమ్ పేజ్ ఉంది కదండీ! ఈ హోమ్ పేజ్‌లో ఇది ఒక లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్ అండి. ఇది ఒక వెబ్ కాంపోనెంట్. ఇది ఒక వెబ్ కాంపోనెంట్. ఇది ఒక వెబ్ కాంపోనెంట్. ఇది ఒక కాంపోనెంట్స్ అంటారు. సో, ఈ కాంపోనెంట్స్ అన్నవి డిజైన్ చేయాలి. నాకు ఇక్కడ ఇంకొంచెం కొత్తగా ఒక జస్ట్ లైక్ హ్యాపీ బర్త్‌డే లేదా వెల్కమ్ టు అనేది ఒక బ్లింక్ అవుతూ ఒక స్క్రీన్ కావాలి అన్నప్పుడు, దీన్ని మనం ఓన్లీ డెవలప్‌మెంట్ తోటి పాసిబుల్ కాదు. ఫస్ట్ ఆ స్క్రీన్ అనేది ఒకటి తయారు చేయాలి. ఆ స్క్రీన్ తయారు చేయడానికి మనం ఎల్‌డబ్ల్యూసీ వాడతారు. లైటనింగ్ వెబ్ కాంపోనెంట్స్. ఓకే. మీకు ఫస్ట్ క్లాస్‌లో చూయించా ఒక ఇమేజ్. సో, ఇనిషియల్‌గా విజువల్ ఫోర్స్ వాడేవాళ్ళు. తర్వాత వచ్చేసి ఆహ్, ఆరా కాంపోనెంట్స్ వాడేవాళ్ళు. ఇప్పుడు లైట్నింగ్ వెబ్ కాంప్స్. ఇది కూడా ఓన్ సేల్స్ ఫోర్స్ అండి. థర్డ్ పార్టీ ఏమి కాదు. ఇది ఓన్ సేల్స్ ఫోర్స్. లైటనింగ్ వెబ్ కాంపోనెంట్స్. సో, ఇప్పుడు హాట్ కేక్ ఏంటంటే మీకు ఎల్‌డబ్ల్యూసీ నాలెడ్జ్ ఉంది అంటే హాట్ కేక్ మాక్సిమం 10 డేస్‌లో ప్లేస్ అయిపోతారు. ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి. సో, ఇప్పుడు అడ్మిన్ ఉంది. డెవలపర్ తెలుసు. ఎల్‌డబ్ల్యూసీ అనేది సో, ఈ ఎల్‌డబ్ల్యూసీ కూడా కనెక్టెడ్ టు ద డెవలపర్ అవుతుంది. డిప్లాయ్‌మెంట్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఆర్గ్ నుంచి ఇంకొక ఆర్గ్‌లోకి డేటా తీసుకువెళ్ళటము. దాన్ని డిప్లాయ్‌మెంట్ అంటారు. ఓకే. డిప్లాయ్‌మెంట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మన దగ్గర 2 ఆర్గ్స్ ఉన్నాయండి. ఒక ఆర్గ్‌లో ఉన్న డేటాని ఇంకొక ఆర్గ్‌లోకి కూడా ట్రాన్స్‌ఫర్ చేసి ఈక్వల్‌గా మెయింటైన్ చేయాలన్నప్పుడు, మనం డిప్లాయ్‌మెంట్ అని యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేషన్. డిప్లాయ్‌మెంట్ చూడండి. ఒక ఆర్గ్ నుంచి సేల్స్ ఫోర్స్ ఆర్గ్ నుంచి ఇంకో సేల్స్ ఫోర్స్ ఆర్గ్‌కి చేసేది. బట్ ఇంటిగ్రేషన్ ఏంటంటే, మన సేల్స్ ఫోర్స్ ఆర్గ్‌ని థర్డ్ పార్టీ తోటి కనెక్ట్ చేసేది. ఓకేనా? అంటే ఇంకొక డేటాబేస్‌తో ఇంటిగ్రేట్ చేసేది. లైక్ ఇప్పుడు మన సేల్స్ ఫోర్స్ ఆర్క్‌ని అమెజాన్ తోటో, ఫ్లిప్‌కార్ట్ తోటో, లేదా యాక్సిస్ బ్యాంక్ తోటో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తోటో, లేదా ఒక కాలేజీ స్టూడెంట్స్ డేటాబేస్ తోటో కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేసినప్పుడు ఆ డేటా అంతా మన సేల్స్ ఫోర్స్‌లో రిఫ్లెక్ట్ అవుతది. దాన్ని వాళ్ళకి తగ్గట్టుగా మనం స్టోర్ చేయటమో, సేవ్ చేయటమో చేస్తాము. ఇవి టైప్స్ ఆఫ్ రోల్స్. బట్ ఇనిషియల్‌గా అయితే 1-3 ఇయర్స్ వరకు అడ్మిన్ రోల్స్ మీద మీకు బాగా స్టిల్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఈ ఇయర్ కూడా ఉంటున్నాయని చెప్తున్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ డెవలపర్ అయితే ఎప్పుడూ ఉంటాయి. డెవలపర్ ఆర్ ఎల్‌డబ్ల్యూసీ అయితే మీకు ఈ 2 నాలెడ్జ్ గనుకుంటే ఎప్పటికి ఉంటాయి పొజిషన్. ఈవెన్ మీరు ఈరోజు రెజ్యూమ్ ఓపెన్ చేసిన ప్రొఫైల్ ఈరోజు సాయంత్రం నుంచే మీకు కాల్స్ విపరీతంగా ఓపెన్ అవుతాయండి. ఇవి మనకి టైప్స్ ఆఫ్ సేల్స్ ఫర్ పొజిషన్. వీటిలో ప్యాకేజ్ వచ్చేసి అడ్మిన్‌కి తక్కువ ఉంటుంది.
అడ్మిన్కి ఉన్న శాలరీకి వీటికి 1.5 2 టైమ్స్ ఉంటుందండి. ఇక్కడ సపోజ్ 2 3 ఇయర్స్ వాళ్ళకి ఒక 10 lakhs ఇచ్చారనుకోండి, ఇక్కడ 10 lakhs కానీ ఇక్కడ 3 ఇయర్స్కి 15 to 20 అలా ఉంటాయి. డిపెండ్స్ ఆన్ కంపెనీ అండి, మళ్ళీ వేరీ అవుతుంది కంపెనీ టు కంపెనీ. 3 ఇయర్స్ మీకు డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే 18 20 కూడా డిమాండ్ చేయొచ్చు. ఓకే, ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి శాండ్ బాక్సెస్. సో ఇక్కడతో ఈరోజు క్లాస్ ఆపుతున్నాను. టైప్స్ ఆఫ్ శాండ్ బాక్స్ వచ్చేసి ఫుల్ కాపీ, పార్షియల్ కాపీ, డెవలపర్ శాండ్ బాక్స్, డెవలపర్ ప్రో. సో ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ప్రొడక్షన్లో ఉన్న డేటాని శాండ్ బాక్స్ తెచ్చుకోవాలి అంటే మనం జస్ట్ రీఫ్రెష్ చేస్తే చాలు. ఓకే, శాండ్ బాక్స్ రీఫ్రెష్ చేస్తే ప్రొడక్షన్లో ఉన్న డేటా అంతా ఇందులో వస్తుంది. ఇప్పుడు మనం ఒకటి టెస్ట్ చేసాం, శాండ్ బాక్స్లో వర్క్ చేసాం, ఓకే వర్కింగ్ ఫైన్, మనకి సిస్టమ్ ఏం డిస్టర్బ్ అవ్వట్లేదు అన్నప్పుడు ఆ డేటాని ప్రొడక్షన్లోకి తీసుకురావాలంటే డిప్లాయ్మెంట్ యూజ్ చేస్తారు. ఓకేనా, అంటే ఇది సేల్స్ ఫోర్స్ ఆర్గే, ఇది సేల్స్ ఫోర్స్ ఆర్గే. సో ఇందులోంచి ఇందులోకి తీసుకురావడానికి డిప్లాయ్మెంట్ వాడతారు. అదే మీకు ఇక్కడ నేను చెప్పాను చూడండి, డిప్లాయ్మెంట్. ఇది సేమ్ ఒక ఆర్గ్ నుంచి ఇంకొక ఆర్గ్, సేమ్ రెండు, ఒక ప్రొడక్షన్ ఒక శాండ్ బాక్స్ కాబట్టి నో ప్రాబ్లం. ఆర్గ్ 2 ఇది ఒక ఆర్గ్, ఇది రవి ఆర్గ్ అంటే రవి సార్ ఆర్గ్, ఇది వచ్చేసి మల్లికార్జున ఆర్గ్ అనుకుందాం అనుకోండి. ఇక్కడ నుంచి డేటాని ఇక్కడికి తీసుకెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా డిప్లాయ్ చేసి తీసుకువెళ్ళొచ్చు. అవి కూడా మనం చూద్దాం. అంటే ప్రొడక్షన్లో నుంచి ఒక ఆర్గ్లో నుంచి ఇంకొక ఆర్గ్లోకి డేటా తీసుకెళ్ళడం, ఇక్కడ నుంచి ఇక్కడికి డేటాని మళ్ళీ తీసుకురావటం. సో ఇవి కూడా మనం చేయొచ్చు. సో ఈరోజు ఇంతవరకు ఆపేస్తున్నాను, రేపు వీటి గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తానండి.